కనబడితే అంత ఉత్సాహంగా ఉంటారు. తప్పుల పట్టికతో నేను పాఠాలు కూడా రాశాను. నిన్నటి పాఠాలు మరి పోస్ట్ చేయలేదమ్మా, మీరు పెట్టండి. వద్దు మీరు బాగా రాస్తారు. అయ్యో మేము సిగ్గుపడకుండా రాయట్లేదు, సిగ్గు లేకుండా రాస్తున్నాం, రాయట్లో పెడుతున్నాం కదా. నేను సిగ్గుపడుతూ రాస్తాను, అందుకే ఇక్కడ తీసుకుంటాను. అంటే బాగా వాక్య ప్రయోగాలు ఇంకా ఫుల్ గా రాలే. ఏవో మాట్లాడతాను, శ్లోకాలు పద్యాలు అవి ఇంకా రాలేదు, అన్ని పట్టుబడాలి. అందుకే కదా ఇప్పుడు చేరింది దీంట్లో. నేను రాసుకున్నా, తప్పులు ఉంటాయి బాగానే. నేను తప్పులు చేస్తూ చేస్తూ నేర్చుకుంటున్నాను. మీరు చాలా ఫ్లూయెంట్ గా ఉన్నారు, మాకంటే. మిమ్మల్ని చూస్తే నాకు ఈర్ష్యగా ఉంది. కానీ మీరు ఎల్కేజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు ఎల్కేజీ వాళ్ళు చూసి ఈర్ష్యపడటం ఏంటి? అదే మీకు తెలియట్లేదు, అన్ని వచ్చిన వాళ్ళకి ఏమి రావు, నేర్చుకునే వాళ్ళకి అన్ని వస్తాయి. అందుకే కదా పునరావృతం కోసం ఇప్పుడు వచ్చాం ఇక్కడ. ఏది గురువు గారు? ఉన్నాను, చెప్పండి. చేశాను కానీ అది ఆస్మదీయులం చేసేసాం ప్రార్థన. చేయండి. చేసామండి, ప్రార్థన అయిపోయింది అయ్యా. అయిపోయిందా? అయిపోయింది, ప్రార్థన అయిపోయింది. కొన్ని శ్లోకాలు చర్చించాము. మీరు ఏం పాఠం పెట్టారని నేను ఇంకొక పక్కకు పెట్టుకోవాలి. లేకపోతే మీరు ఏదైనా కొత్త పాఠం చెప్పేయండి, దాని అది రేపు చర్చిద్దాం, టైం లేదు కాబట్టి. పెట్టాను, మీరేం పెట్టారని చూడాలంటే నాకు ఇంకోటి కావాలి. అన్ని ల్యాప్టాప్ ఉంది, ట్యాబ్ ఉంది. మీరు 24తమః పాఠః అని పెట్టారు. శబ్దములు దంతః, నకః, కపోలః పెట్టారు. గ్రీవా, కంధర, కంఠః పెట్టారు. నపుంసకలింగాల్లో పృష్ణం, కొత్త ధాతువులు పెట్టారు. ఇప్పుడు మీరు అది చూస్తూ ఫోన్ చూడలేరా అయ్యా? ఫోన్ ఒకటే పని చేస్తాం. సరే, అయితే ఒకళ్ళు మీరు పెట్టిన పాఠం చెప్తే మీరు దాన్ని వివరించండి. చెప్పండి. అప్పుడు మీకు 24తమః పాఠః. మొదటిది శబ్దములు పుంలింగము దంతః. చెప్పండి. దంతః చెప్పండి మీరే. పన్ను ఏకవచనం. నకః గోరు, కపోలః చెక్కిలి. స్త్రీలింగ గ్రీవా లేదా కంధర, కంఠః పుంలింగము మెడ. కంఠః అనేది పుంలింగంలో వస్తోంది, గ్రీవా లేదా కంధర అనేది స్త్రీలింగంగా వస్తోంది. ఆకారాంత శబ్దం అర్థమైంది కాబట్టి కంఠః అనేది మళ్ళీ పుంలింగం అయింది. మెడ ముదా సంతోషము చెప్పారు. నపుంసకలింగంలో పృష్ణం అంటే వీపు. తర్వాత కొత్త ధాతువులు పృష్ణం, పృష్ణం, పృష్టం నాక సారీ క్షమిత. పృష్టం అంటే వీపు అని చెప్పారు. తర్వాత కొత్త ధాతువులు ఏం చెప్పారంటే వృ, సంవరణే అంటే ఆవరించుట అని చెప్పారు. దీన్ని మీరే వివరించాలి అయ్యా. ధాతు వృ ధాతువుకి సంవరణే అంటే ఆవరించుట అని చెప్పి, వరతి వరిష్యతి, ఆవరత్ వరతు, వరతాత్ వరేత్ అని చెప్పారు. ప్లేస్ గురి అనుకో అనమాట. ఆ అనే ఉపసర్గతో మనం చెప్పుకుంటున్నాం. ఆవరతి, ఆవరయతి, రెండు రకాలుగా. ఆవరతి అంటే ఆవరిస్తున్నాడు, చుట్టూ ఆవరించడం ఉంది కదా. అవునండి, ఆవరణం వచ్చింది అట్లా. ఓకే. తర్వాత గద వ్యక్తాయాం వాచి. రెండు రకాల ధాతువులు దానికి కింద రూపాలు వేరే ఉన్నాయండి. మళ్ళా వారయతి ఉంది అంటే ఆవరతి రూపం చూపించాను, ఆవరయతి కూడా చూపించాను. అవునండి. ఆవరిస్తున్నాడు, ఆవరించుతున్నాడు అంటే నువ్వు చెప్తున్నాం కదా ఏమని, ఇది నిజంతాలు. నిజంతం
అయినప్పుడు కూడా అదే విధంగా అర్థం వస్తుంది. ఆవరించడం అంటే మళ్ళీ ఆవరింపజేయడం అంటే అంత ఒక చుట్టుకూడుకొని అర్థం వస్తుంది కదా. అందుకే 2 రకాల రూపాలతోనే ఆవరతి, ఆవరయతి. ఆవర్యతి. ఆవరతి అంటే మన సేమ్ భవతి దాకా భవతి భవత భవంతి దాకా ఆవరతి, ఆవరత, ఆవరంతి, ఆవరతి అని ఆ విధంగా చెప్పుకుంటాం. ఆవరిష్యతి అలా అలా ఇవ్వలేదు గురుగారు అలా ఇవ్వలేదండి. వారయతి, వరయిష్యతి, ఆ పెట్టలేదు నేను పైన. పైన పెట్టలేదు గురుగారు, కింద అంటే ఆంగ్ ఉపసర్గ అంటే ఆవరతి అంటే మనకు అర్థం అవుతుంది. సంవరతి సంవరిస్తున్న, సంవరతి అంటే సంవృణోతి ఇట్లా అంటే సంవరతి అనే అర్థం కూడా ఉంది. అంటే సమృద్ధి ప్రయోగం లేక ఆవరతి మనకు తెలుస్తుంది. వరతి అనేది పదం, మిగతాది వరతి అనేది మెయిన్ పదం. అవునండి. వరతి, వరిష్యతి, ఆవరత్, వరతు, వరతాత్, వరేత్ అని ఇచ్చారు. దాని కిందనేమో వారయతి, వారయిష్యతి, అవారయత్, వారయతు ఆబ్లిక్ వారయతాత్, వారయత్ అని ఇచ్చారు. అదండి ఇచ్చింది. ఆవారయతి అని ఇవ్వాల మీరు అందరూ. వారయతి, వారయిష్యతి, అవారయత్, వారయతు ఆబ్లిక్ వారయతాత్, వారయత్ అని ఇచ్చారు. అవరత్ అన్నారు. వరతి, వరిష్యతి, అవరత్, వరతు, వరతాత్, వరేత్ అని ఇచ్చారు అంతే. దాని కింద ఇంకోటి ఉంది. అదే వారయతి, వరిష్యతి, అవారయత్, వారయతు, వారయతాత్, వారయేత్ అని ఇచ్చారు. అది యకారం వస్తుంది మైద్యులు మీకు. దానికి దీనికి తేడాలో యకారం రావడం. వారయతి, వారతి, వారయతి, వారతి, వారయతి వస్తుంది. ఓకే, సరేనండి. నెక్స్ట్ కి వెళ్ళనా? దీర్ఘంగా వస్తుంది. గద కొటేషన్స్ లో ఇచ్చి వ్యక్తాయాం వాచి గద వ్యక్తాయాం వాచి మాట్లాడుట. గదతి, గదిష్యతి, ఆగదత్, గదతు / గదతాత్, గదేత్ అన్నారు. గదతి నిగదం, గదనము. గదతి అంటే మాట్లాడుట. గదతి అంటే మాట్లాడుతున్నాడు. వదతి ఏ కోవలోకి వస్తుంది? వదతి, గదతి 2 రకాల ధాతువులు ఉన్నాయి. ఒక అర్థంలో అనేక ధాతువులు ఉంటాయి కదా. ఓకే, సరే. గదతి గదం అనేటువంటి మనకు నిగదనం అనే పదం కొన్ని ప్రయోగాలు ఉన్నాయి మనకు. ఎప్పుడు లేదు. అది గదతి, గదత, గదంతి. అట్లాంటి గదిష్యతి, గదిష్య, గదిష్యంతి. గదతు, గదతాం, గదతాం, గదంతు. గదతాం, గదన్. గదేతాం, గదేయు. గద్యముకి దీనికి ఏమైనా సంబంధం ఉందా గురుగారు? గద్యముకి లేదా? గద్యం వచ్చి ఉంటుంది. ఏ ధాతు నుంచి వచ్చింది? మళ్ళీ నిన్నట్లానే డుక్రుంకరణే ఇచ్చారు. చేయుట రోజు వస్తుంది ఈ మధ్య డుక్రుంకరణే. ఏంటో అర్థం లేదు అయితే నాకైతే. అవన్నీ ఒకేలాగా ఉన్నాయి కాక ఒకటే రోజు అన్ని సృష్టిస్తున్నాను. ఇప్పుడు గద్ ఇవన్నీ ఒకేలాగా ఉంటాయి కదా. మీరు జస్ట్ స్టార్టింగ్ పాయింట్ చూపిస్తే మిగతా అన్ని మీరు రాసుకోగలుగుతారు. ఈ డుక్రీకరణే ధాతు అట్లా కాదు, ఒక్కొక్క దాన్ని మెన్షన్ చేస్తున్నాను. అదేంటంటే ఇప్పుడు కరోతి, కురుత, కుర్వంతి ఇది ఇట్లా ఉంటుంది. అదేమో భవతి, భవతా, భవంతి. దానిలాగా కరోతి లేదు, కురుత, కుర్వంతి అయింది. కరోతి ఉంది, కుర్వతి, కుర్వత అయింది. కనుక దాన్ని సెపరేట్ గా మీరు చదువుకోవాలి. దృక్కులకారం ఓకే, కరిషిత, కరిషిత అక్కడ చెప్పేశాను. లోటు లకారం కరోతు, కురుతాత్, కురుతాం, కుర్వంతు తేడా ఉంది కదా. కనుక దేని లకారం యొక్క రూపాలు దాన్ని విడిగా చూపిస్తున్నాను. కనుక ఒకేసారి అన్ని లకారాలు చూపించడం లేదు, మీకు చదువుకోవడానికి సమయం కావాలి. వద్దండి, ఇవే చూపడం చాలు. ఇప్పుడు ఇవాళ పెట్టినటువంటిది ఏమిటి? ఇవాళ పరస్మైపది పెట్టారు. విద్యాశీర్షు లోట్ అన్నారు. విద్యాధ్యాశీర్షు లోట్. విధి ఆది ఆశిస్సు, ఆశిస్సు లోట్. విధి ఆది ఆశిస్సు లోట్. విద్యాద్యాశిషు, విద్యాద్యా మొదటి దా మా ప్రాణం, రెండోది దా మా అల్ప ప్రాణం. ఆది విధి ఆది, విద్యాది ఆశిషు, విద్యాద్యాశిషు లోట్. ఆశిస్సుల యందు లోట్. డుక్రుంకరణ వాటి యందు ఆశిస్సుల యందు
విధించడం, ఆశించడం బయట వాటి అన్ని అందుడు కూడా బహువచనం ఆశిస్సు అన్నప్పుడు లోటు. ఆశీష్ బహువచనం. ఇక్కడ చిన్న సందేహం. ఆశీషు సకారం షకారం. ఆశిస్సు ఆశీస్సు కదా, ఇక్కడ మీరు షు అన్నారు, అందుకు డౌట్ వచ్చింది. ఆశీష్ శబ్దం వస్తుంది. ఆశీహి ఆశాంసి. ఓకే. కరోతు కురుతాత్ కురుతాం కుర్వంతు. ఈ లోట్లకారం కనుక కరోతు కురుతాత్ కురుతాం కుర్వంతు, కురుతాత్ కురుతం కురుత, కరోని కరోని కురు కురుతాత్ కోరుతాం కురుత, కరవాణి కరవామ. కురుతాం పొరపాటు పడితేమో కోరుతామని కురుతాం. అదే 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 కరవాణి కుర్యాం కుర్యాత కుర్యాం కుర్యావ కుర్యామా. తర్వాత అవ్యయములు రాశారు. వత్ 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 ధాతువుతో వలే. ఇది ఒక శబ్దమును ఆశ్రయిస్తుంది. అంటే ఇది ప్రత్యయం అన్నమాట. వది అనేటువంటిది వత్. వత్ అనేది ప్రత్యయం. వత్ ప్రత్యయాలు రెండు రకాలుగా ఉన్నాయి. ఒక వతు ప్రత్యయము మనము కలది అనే అర్థంలో చెప్తుంటాము. దానికి మతు ప్రత్యయం. మతు ప్రత్యయంలోనే కొన్నిటికి మత్తు వస్తే కొన్నిటికి వత్తు వస్తుంది. ఈ మత్తు శ్రీమంతుడు, బుద్ధిమంతుడు, ధనవంతుడు, అది కలిగిన అర్థం. అది శబ్దంగా మారుతుంది. ఇది అవ్యయం. ఇది అవ్యయం చేస్తుంది కనుక ఏమిటి? వలే అనే అర్థం. తద్వత్, ఆ విధంగా, దాని వలే విధంగా అర్థం. యద్వత్, దేని వలనైతే. అయ్యా గారు నమస్కారం. ఇక్కడ లోటు, విధిని లోటులో చెప్పారు కదా. విధి అంటే లోటు అన్నారు కదా. విధి ఆది ఆశిస్సు ఇవి కూడా ఇవి లోటుకు వచ్చాయి కదా. మళ్ళీ ఇక్కడ విధి లింగ్ అని అన్నారు. విధి లింగ్ వేరు, ఆశీలింగ్ వేరు, రెండు విద్యార్థి ఆశిస్సులు ఉంటాయి. ఇది కొంచెం స్టాండర్డ్. అంటే ఆజ్ఞాపించే అర్థంలో దాదాపు వాడుతుంటాము. కావాలనే అర్థం కూడా. అంటే భగవంతుడు మీరు చెప్పినప్పుడు భగవంతుడు ఆజ్ఞాపించడం కాకుండా అప్పుడు మనం ఆశించడం అర్థం చేసుకోవాలి. లోట్లకారంలో రక్షతో అన్నారు. పాహి పాహి జగద్వంద్యే అన్నారు. ఈ పాహి లోట్లకారం అయినప్పుడు ఏమిటి? పాహి అంటే రక్షించు అంటే కంపల్సరీ యూ షుడ్ అనేది. మనం దేవుడను చేయలేం కదా. విధి అర్థమే అది కదా. విధి అంటే ఖచ్చితంగా నువ్వు చెయ్యాలి ఇదేమి అనేది. కనుక అదే అర్థంలో కూడా మళ్ళా ఇది కూడా వాడతాం. భూయాసుర్భవ అని మనం చెప్తుంటాం కదా. భూయాసు అదే శ్రీకంధరా శ్రేయసే చెప్తుంటా కదా. భూయాసు అంటాం. భూయాసు పురుషోత్తమాంబుజభవ శ్రీకంధరా శ్రేయ భూయాసు అన్నాం. భూయాసు అంటే కావాలి అని కోరుకోవడం, వాళ్ళు మనకు రక్షణ కావాలని. ఆశించడం, విధించడం రెండింటిగా దాంట్లో ఉంది. ముందుగా బౌల్లో 2 కప్పుల మైదా పిండి తీసుకోండి. దీంట్లో తగిన నీళ్లు పోసుకుంటూ దోశల పిండి గంటల వారు మ్యూట్ లోకి వెళ్ళాలి. ఎక్కడ గడ్డలు లేకుండా బాగా కలుపుతూనే ఉండాలి. నేను మీకు చూపించిన గంటల వారు వాడాను కానీ నేను కూడా ఇందులో కొత్తది వాడాను. మీరు కావాలంటే సరే. నెక్స్ట్ ఇంకా పాఠాలు చెప్పారు. ఈ వాక్యాలను ఇతర వచనంలోనికి అనువదించండి అని ఇప్పుడు పాటిబండ్ల వారి చదువుతారు పాఠాలు. పెట్టారు ప్రొద్దున. అయితే ఎవరు పెడితే వాళ్ళు చదవండి. ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదం. అయ్యో, మీరు మెయింటైన్ చేయాలి మొత్తం. అంత లేదు మెయింటైన్ చేశారండి వారు. గురుగారు మెయింటైన్ చేశారు. వారు మీరు లేనప్పుడు వారే మెయింటైన్ చేశారు. మీరు కడకం వారు ఉన్నారు. అంటే సమర్థులు మీరు చేయగలిగేటువంటి అవసరం ఉంటే ఏదైనా ఏదో మాకు వచ్చిన పాఠం శ్లోకాలు చదవగలం కానీ మీలా పాఠం చెప్పలేమండి. సరే, దండికొండ వారు చదువుతారు. ఇప్పుడు మనం కరెక్ట్ చేసుకుందాం అన్ని. అయ్యో మీరే కరెక్ట్ చేయాలి. అదే అందరం చేసుకుందాం. అంబ అహం ఇదానీం ఏవ ఆగచ్చామి. వివచనం అంబ ఆవాం ఇదానీం ఏవ ఆగచ్చావః. అంబ మీరు మొదలు చెప్పండి ఒకసారి మళ్ళీ. అంబ ఇదానీమేవ ఆగచ్చామి. ఓకే.
తర్వాత ఆవాం ఇదానీమేవ అహం ఆవాం. ఆగచ్చావః. ఓకే. బహువచనం. ఈ క్రియేషన్ బాగుంది, ఈ క్రియేషన్ బాగుంది, ఇది అవసరం. ఆ, ఈ క్రియేషన్ బాగుంది, ఇది అవసరం. బహువచనం. పైన ఎప్పుడైతే ఏకవచనంలో చెప్పబడింది అక్కడ అహం అనకపోయినప్పటికి కూడా ఇక్కడ మీరు ద్వితీయం తీసుకున్నప్పుడు ఆవాం అన్నారు చూడండి, ఇది అవసరం. రైట్, బాగుంది. అంబ వయం ఇదానీం ఏవ ఆగచ్చామః. ఆగచ్చామః. అత్ర పాదౌ అయ్యా రైటే. అత్ర పాదౌ హస్తౌ చ ప్రక్షాళయామి. ద్వివచనం. అత్ర పాదౌ హస్తౌ చ ప్రక్షాళయామః. ఎవరు ద్వివచనం కదా, అది ఆల్రెడీ ద్వివచనం. కర్త చెప్పారా? సరే, ఒకవేళ చెప్పకుండా మీరు ఏకవచనం నేను అనుకున్నాం కదా, ఆవాం అని ఉన్నప్పుడు ఇద్దరికి 4 వస్తాయి కదా. ఇక్కడ కూడా మీరు కర్తని చెప్తే బాగుండేది అని. ఇక్కడ వాటిని కూడా కదా, స్వస్వహస్తవాద పర్వాలేదు. ఇప్పుడు అందరికీ ఉంటాయి కదా అని. అయ్యో, అప్పుడు పాదాని హస్తాని అనాలా, పాదా హస్తాహ అనాలా? పాదాహ హస్తాహ. అత్ర ఆవాం పాదాహ హస్తౌ చ ప్రక్షాళయామః. బహువచనం. అత్ర పాద హస్తాస్య ప్రక్షాళయామః. పాదాని హస్తాస్య అనాలండి. దీనికి ఏకవచనం ఉంటుందండి, దీనికి ఏకవచనం ఉంటుందా గురువు గారు? హస్తాని చెప్పండి. దీనికి ఏకవచనం ఉంటుందా? ఏకవచనం ఉంటుంది అంటే అహం చెప్పుకున్నప్పుడు ఫస్ట్ కర్తకే ఏకవచనం. అంతకే అంటే ఒక్క కాలం ఒక చెయ్యి, ఒక్క కాలం ఒక చెయ్యి కాబట్టి చెప్పట్లేదు. ఓకే, ధర్మకు అవసరం లేదు కానీ ఇప్పుడు ఇది మళ్ళీ చదవండి దండుకొండ వారు. అత్ర పాదాహ హస్తాస్య ప్రక్షాళయామః అని రాశాను. అంతే, అంతేనా? అంతే బహువచనం కరెక్ట్ రాశారు. ద్వివచనంలోనే మళ్ళీ పదం ఉన్నారా? అట్లా శీఘ్రం పరివేషయ. శీఘ్రం అన్నం పరివేషయతాం. శీఘ్రం అన్నం పరివేషయంతు. అక్కడ పరివేషయత్తం అనాలేమో గురుగారు, కాదా అండి? నా దగ్గర చూడడానికి ఏం లేదు, వినడం సరిగా. శీఘ్రం అన్నం పరివేషయతాం అన్నారు, తాం అన్నారు. శీఘ్రం అన్నం పరివేషయతాం అనాలి కదా, అది ద్వివచనం. పరివేషయతు ఫస్ట్, ఏకవచనం పరివేషయ అన్నారండి ఫస్ట్. పరివేషయతం పరివేషయత ద్వివచనం. పరివేషయతాం అన్నారు అక్కడ, పరివేషయతం అన్నారు కదా. అవును, పరివేషితాం అన్నప్పుడేమో ప్రథమ పురుష ద్వివచనం అయితే అది. అవునండి, అది ప్రథమ పురుషులకు వెళ్ళింది. కానీ ఇప్పుడు పరివేష వడ్డించు అంటే మనం మధ్యమ పురుషుల మీద మాట్లాడేది ఎప్పుడు దాన్ని, కాబట్టి పరివేషయతం అన్నారు, అంతే కదండి. ఉన్నటువంటి దాన్ని బట్టి వచనాన్ని మారుస్తుంది. ద్వివచనం పరివేషయతం అంటే యువాం యూయం పెట్టుకుంటే మనకి ఇంకా స్పష్టంగా ఉంటుంది. అవును అవును. శీఘ్రం అన్నం పరివేషయంతు, అది రైటేనండి. పరివేషయతాం అవుతుంది ద్వివచనం. బహువచనం. పరివేషయతు ఏకవచనం కాదు, ఎవరైతే ప్రథమ పురుష ఏకవచనం. మీరు బహువచనం ఏం చెప్పి పరివేషయతు అన్నారా? బహువచనం పరివేషయంతు అన్నారండి. పరివేషయత అన్నారు అక్కడ. పరివేషయతు పరివేషయత మధ్యమ పురుషం పరివేషయత ఉండాలి. ఇప్పుడు ఈ కుర్వంతు ఇలాంటి పదాలు కుర్వంతు కాదు, గచ్చదు నింపుకున్నారా కదా. గచ్చదు గచ్చతాం గచ్చత్ అది గచ్చంతు గచ్చతాత్ గచ్చతం గచ్చత అట్లా. సూపం చోష్యం ఉపదంశంస్య సంతివా. సూపం అస్తివా. ఇక్కడ బహువచనం చేసిన కష్టమే, ఎందుకంటే సూపాది కలిసి అన్ని బహువచనంలో ఉన్నాయి కదా గురుగారు. అక్కడ
కాబట్టి ఏదో స్తూపం మీరు ఎట్లా కాదు అయితే రెండింటి అన్నిటి ద్వివచనం చేసాం పర్వాలేదు ఇక్కడ రెండింటి కలిపి ఒక దిక్కు మూడు ఒకటి ఒక రెండింటి చెప్పండి ఏ విడివిడిగా ఏకవచనం సూపం పరివేశ సూపజోష్యం పరివేశ అది అట్లా సార్ కర్మ అది ముఖ్యంగా ప్రధానం కాదు ఆ, కానీ కర్మ సంబంధమైనది కదండి ఉదయ్. స్తూపం పరివేశ అనేది ప్రధానంగా అవి కర్మకు సంబంధం పెద్ద వచనం అవసరం లేదు ఏకవచనం వాటికి కాబట్టి- అవసరం అవసరం లేదు ఏకవచనం కాబట్టి ఒకటే తీసుకున్నాను సార్. అంతే ఒకసారి సరిపోతుంది ఏకవచనం సరిపోతుంది వాటికి స్తూపం వాటికి స్తూపం అస్తి అంటే ఆ క్రియ అనేటువంటిది ఏంటి లోట్లకారం కదా ఆ. మధ్యమ పురుషుడు అవునండి, లోట్లకారండి. దానికి మాత్రమే మీరు చేస్తే స్తూపం అస్తి వా స్తూపం చోష్టంచ సహ వా సహ ఇది ఇక్కడ నేను చూసాను. లోట్లకారం కాదు గురుగారు, లట్ కదండి అది. లట్కర లట్లకారంలో కదా ఉన్నది. సంతివా అన్నారు, సంతి లట్లకారం కదా. సంతి సంతి లట్లకారం ఉంది, లోట్లకారం కాదు గురుగారు. నేను స్తహ అన్నానండి, స్తహ వా అన్నా. అస్థి స్తహ సంతి ఉంది కదా స్తహవా ఆ, అది లోట్లకారం, అది లట్లకారం అండి, లోట్లకారం కాదు. ఇక్కడ 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 ఏం అడగడమే కదా అస్థివా ప్రశ్న ఉందా మీరు ఆ. ఆ, నాకు ఇదేది పని చేయడం లేదు నాకు ఇబ్బంది అవుతుంది ఇక్కడ మీరేం రాశారు పర్లేదు గురుగారు, సర్దుకున్నానండి, పర్లేదు, నో ప్రాబ్లం, వాటికి సర్దుకున్నానండి, పర్లేదు. అంటే ఇది నేను వైఫై ఆన్ చేసినా కానీ రావడం లేదు వైఫై చాలా బంద్ ఉంది కదా అది తీసుకోవడం లేదు అట్లా ఇక్కడ ఏమన్నారో చెప్పండి సార్. స్తూపం చోష్యంచ అన్నాను. అక్కడ సూపం చూసాం ఉన్నాయా అనటానికి ఏమన్నది? స్తూపం సంతివా అన్నది అస్తివానా? లట్టే 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 వాడాల్సింది నాకు లట్టు తెలియదు. మీరేం వాడేది ప్రెజెంట్ టెన్స్. స్తహవా అన్నాను. స్తహ స్తహ మామూలు స్తహ, అది మహాప్రాణం కాదు, మామూలు ప్రాణంతో వాడాలి. స్తహ ఇక్కడ సోష్యం రెండు మూడు పదాలు ఉన్నాయి కదా రెండు తీసుకున్నాను, ద్వివచనం కాబట్టి రెండే తీసుకున్నాను. రెండప్పుడు రెండే పదాలు తీసుకుంటే స్తూపం చోష్యం అని రెండు తీసుకున్నాను, అప్పుడు ద్వివచనం అంటే సరిపోయింది. స్తహవా మీరు మ్యూట్ లో ఉన్నారు. శ్రీదేవి గారు మ్యూట్ లో మాట్లాడుతున్నారు. శ్రీదేవి గారు లేదండి, ఇంట్లో కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది, అందుకని మ్యూట్ చేసి. స్థాహ కాదు, మీరు ఏదో మాట్లాడతారా డిస్టర్బెన్స్ కాకపోరా మీరు ఏదో మాట్లాడుతుంటే మీరు మాట్లాడతారో చూడలేదు. అధునా కే ఖాదతః అత్ర. అధునా కే ఖాదంతి అత్ర. ఇక్కడ మీరు ఏదో కరెక్ట్ రాసింటే మీరా ఎవరు మనం ఏం రాశారు? అర్జున అదే అని అధునా అధునా కే ఖాదతి అత్ర. కేకే ఖాదతి అన్నారా? కే అనే బహువచనం కదా. అవునండి, వేటిని తింటున్నారు అని అక్కడ ఎవరు తింటున్నారు, ఎవరెవరా? ఎవరెవరు అధునా కహ ఖాదతః అత్ర అనాలి. కహ ఖాదతి కహ ఖాదతి అత్ర. అధునా కౌ ఖాదతః అత్ర. అంతే. పద్మే అద్య కిం వ్యంజనం పచసి. పద్మే అద్య కిం వ్యంజనం పచతః. పద్మే అద్య కిం వ్యంజనం పచథ. వ్యంజనములు ఏకవచనం ద్వివచనం చేసుకోవచ్చు. చేయొచ్చు. వ్యంజనాన్ని అనాలి. వ్యంజన పచ్చతి కర్త వేరే మళ్ళా వ్యంజన కర్మనే. అవును, వ్యంజనాన్ని బహువచనంగా మార్చలేదు, మార్చుకోవచ్చు. దానికి కూరగాయలు అనొచ్చు, ఒక కూర రెండు కూరగాయలు, అక్కడ ఇబ్బంది ఏం లేదు. మీరు ఏది వాడినా ఇబ్బంది ఏం లేదు. కర్త ఒకవేళ పదం ఉంటే ఆ కర్త పదం ఏకవచన ద్వివచన బహువచనంలో మార్చుకోవాలి. పచ్చతి అన్నప్పుడు కహ్ పచ్చతి, అక్కడ ఎవరు వాడు అంటే ఒకవేళ కర్త ఉంటే ఆ కర్తను వాడు ప్రధాన వాడు అని చెప్పుకోవచ్చు ఏకవచనం. పచ్చతి అనేటువంటి దాని కర్తకు ఏకవచన ద్వివచనాలు కానీ కరమైనటువంటి వీటికి వ్యంజనములకు మీరు ఇష్టం పెట్టుకోవచ్చు, లేకుండా అక్కడ కర్త ఇచ్చారు గురుగారు, పద్మే అని ఇచ్చారు కర్త. ఏమండి పద్మే అని కర్త ఇచ్చారు అక్కడ, పద్మే అని ఇచ్చారు, కర్తను ఇచ్చారు అక్కడ. పద్మ ఇచ్చినప్పుడు పద్మ ఇచ్చినప్పుడు పద్మే సంబోధన చేశాం కదా. అవునండి, సంబోధన చేశారు గురుగారు. అవునండి, సంబోధన చేసినప్పుడు మనం పైన అక్కడ పచస్య ఏమన్నా
పద్మే అత్య కిం వ్యంజనం పచసి. పచసి. పచసి అన్నాడు. అవును. అవునండి. కనుక పచసి అనే మధ్య పురుషం పద్మే అనే సంబోధన కనుక ఇది పద్మ కర్త అనే పదం కర్తృపదం పద్మకే అయితే అయినప్పుడు వివచన చేస్తే మళ్ళీ పద్మనే తీసుకోవాలి. ఇప్పుడు అవునండి. ఇక్కడ సార్ ఇప్పుడు పద్మే ఏకవచనమా ద్వివచనమా బహువచనమా? పద్మ రెండు ఉన్నాయండి, సంబోధనలో రెండు ఉన్నాయి. అదే సంబోధనలో ఒకటి చేయొచ్చు. సంబోధనని మార్చుకోవాలి. సంబోధన అంటే సంబోధనలోనే వాళ్ళ ఏకవచన వచ్చి భోజనం చేసుకోవాలి. ఇద్దరు వంట చేస్తున్నప్పుడు ఒకళ్ళని సంబోధించి మీ ఇద్దరు ఏం చేస్తున్నారు అనొచ్చు. ఒకళ్ళని కాబట్టి లేకపోయినా తొమ్మిది అనే పదం మనం కలుపుకొని చెప్పుకోవచ్చు. ఒకవేళ అప్పుడు ద్వే పద్మే అంటామా? అప్పుడు పద్మే యువాం యూయం పద్మే యువాం. ఇప్పుడు గురుగారు మీరు అడిగేది ఒక్కళ్ళని అడుగుతున్నారు. ఆ పశ్చిమి ధాతువు నాకు మధ్య పురుషానికి కర్తలు త్వం యువాం యూయం. త్వం అనే అనర్థం వేసుకొని మనం అర్థం చేసుకుందాం. పద్మే త్వం అనేసుకొని అంతే. లేకపోయినా రెండో ద్వివచనం మాత్రం యూయం యువాం యూయం పెట్టుకోండి. ద్వివచనం బహువచనాలు. నాకు గురుగారు ఒక చిన్న సందేహం అడగనా సార్? పేర్లు బహువచనం చేయటం నచ్చదు, అందుకని పద్మ గురించి పెట్టండి. పద్మ సంబోధం ఓకే. పద్మను అడుగుతున్నారు మీ ఇద్దరు ఏం చేస్తున్నారు అని. గురుగారు అది పచ్చదనే ధాతు మధ్య పురుషం కనుక త్వం యువాం యూయం అనే ఏకవచ ద్వివచన భోజనాలకు మనం వాటిని కూడా పెడితే ఓకే. అప్పుడు కొంచెం బాగుంటుంది. వ్యంజనం అంటే పచ్చడా గురుగారు? వ్యంజనాలు కూరగాయలు. గురుగారు ఇప్పుడు పద్మే ఈ సంబోధనలో హే పద్మే రెండిటికి కూడా ఏకవచనం ద్వివచనం కూడా. కాబట్టి సంబోధనలో హే ఉన్నా లేకపోయినా పద్మే అన్నప్పుడు అది ఏకవచనం ద్వివచనంగా వర్తిస్తుంది. క్రియలో మనం మారుస్తున్నాం కాబట్టి పద్మే. కాకపోతే సంబోధనాత్మకంగా ద్వివచనం పద్మనం బహువచనం వాడినా వాడకపోయినా త్వం అనేటువంటి మళ్ళీ కర్తృపదాలు పెట్టుకుంటే త్వం యువాం యూయం పెట్టుకుంటే అప్పుడు కుదురుతుంది. బహువచనంలో ఇప్పుడు పద్మాహన అక్కర్లేదు. పద్మే యూయం. మీరు అంటే మీ జ్ఞానం గురించి ఆమె ఒక్కరితో అడుగుతున్నాం. పద్మే సంబంధం లేకుండా అప్పుడు త్వం యువాం యూయం అని మనం పెట్టుకుంటాం. రే బాల లవణం కించిత్ పరివేషయ. రే బాలౌ లవణం కించిత్ పరివేషయతు. సరేనండి. రే బాల లవణం కించిత్ పరివేషయతాం. సీతే ప్రథమం తప్పండి గురుగారు. అక్కడ ఇందాక బాలౌ లవణం కించిత్ పరివేషయతం అనాలి. బాలా లవణం కించిత్ పరివేషయత అనాలి. అక్కడ పరివేషయతం పరివేషయత అది మధ్య పురుషం కదా. మధ్య పురుషం మళ్ళీ అట్లానే ఇప్పట్లాగానే పరివేషయత అది చెప్పాలి. సీతే ప్రథమం భోజన పాత్రం క్షాళయ. ఇక్కడ చెప్పండి, మీరు చెప్పండి. సీతే ప్రథమం భోజన పాత్రం క్షాళయ అనేది ఏకవచనంలో ఇచ్చారు. సీతే ప్రథమం భోజన పాత్రం. అక్కడ ఏమన్నారు సార్? భోజన పాత్రను మీరు వచనం మార్చాలి. అది ఏకవచనం అనుకోండి. భోజన పాత్ర చెప్పండి సార్. స్థాళి ఇచ్చారు, చెప్పారు గురుగారు. స్థాళి అంటే పళ్ళెం చెప్పారు. సరే భోజపత్ర తప్పే లేదు. పాత్ర అని. అవును, పాత్రే పాత్ర అని. అవునండి. పాత్రాన్ని ఉచ్ఛాలయిష్యే. చెప్పండి, మీరు చెప్పండి. భోజన పాత్రే దాటికొండ పౌరహిత్యం ఏందట. మేము అది కాదు గురుగారు, మేము కూడా 50 years ఇన్ ఇండస్ట్రీ. 54 years. అంటే
ఇక్కడ మీరు ప్రచాళయిసి అంటాం. అది చెప్పండి సార్. లేవటడం, ఎనిమిదో చలనము చలనము రేపింపజేస్తాం ఊత్తు పైకి ఉచ్చాలనం అంటే తీసేస్తాం అనేది. తర్వాత ఎనిమిదోది ఎట్లా సార్ చెప్పండి కొంచెం. ఏమన్నారు ఇప్పుడు? ఏకవచనంలో ఉన్నది సీతే ప్రథమం భోజన పాత్రం క్షాళయ ఏకవచనం. ఓకే. ఎలా వస్తుంది సార్? సీతే అలా ప్రథమం సేమ్ సంబోధనాన్ని మనం పక్కకు పెట్టుకొని త్వం యువామి కర్తృపదాన్ని తీసుకోవాలండి. భోజన పాత్రం పాత్రాణి అని చెప్పండి. ఎక్కడైనా కూడా పాత్రం పాత్రాణి అనే భోజనం అక్కడ అది కర్మపదం కదా. భోజన పాత్రాన్ని అంతే. అది మనం క్రియాపదం పాత్ర భోజనం చెప్పి ఎక్కువ మంది చెప్తున్నా, ఒకరికంటే ఎక్కువ మంది చెప్తున్నా భోజనం భోజనం చెప్తే పర్వాలేదు అండి. అది ద్వివచనంలో క్రియాపదం ఏమొస్తుంది? ప్రక్షాళయతం ప్రక్షాళయతం ప్రక్షాళే కదా. ప్రక్షాళే సేమ్ మళ్ళీ క్షాళయత క్షాళయతం క్షాళయత అంత ఉంది కదా. ప్రక్షాళయతం అనాలా? ద్వివచనం క్షాళయతం, బహువచనం క్షాళయత. బహువచనం క్షాళయత. భోజన పాత్రం ద్వివచనం అక్కర్లేదా గురుగారు? భోజన పాత్రే అన్నారు కదండి, భోజన పాత్రే అన్నారు కదా. కాదు ఒక ఇదేంటంటే వాక్యంలో వాక్య ధర్మం ఏమిటంటే మనం అక్కడ ఒక్కడికే ఒక పాత్రనే 10 మంది నలుగురికి ఇచ్చుకోవడం కనుక పాత్ర అని అందామని. అది ఏకవచన ద్వివచన బహువచన కాకుండా అందరికి పాత్ర అని పెట్టినా పర్వాలేదు, ఒక్కడికి పాత్ర అని ఒక పాత్ర అనేది ద్వివచన ద్వివచనంలో కూడా పాత్ర అని పెట్టినా పర్వాలేదు. ఇది కర్మ కదా. ఎన్ని ప్లేట్లో అనేది లేదు, సంబంధం లేదు ఈ కర్తృకు కర్మకు. ఒకటి అంటే ఒక విషయం మీకు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ ప్రతి విభక్తి కూడా క్రియకు సంబంధంగా ఉంటుంది. అవును. కర్త అంటే క్రియ, దాన్ని ఏమంటారంటే కారకం అంటారు. 7 విభక్తులకు ఒక్క షష్ఠీ విభక్తి తప్పిస్తే మిగిలిన వాటన్నింటికి కూడా ఒక పేర్లు ఉన్నాయి. క్రియాన్వయత్వం కారకత్వం అంటారు. అంటే క్రియకు ప్రశ్న వేస్తే ఆ ప్రశ్న బట్టి ఆ కారకం వస్తుంది. ఎవరో అని ప్రశ్న వేస్తే కర్త వస్తాడు. దేనిని అని వేస్తే అప్పుడు ఈ కర్మ వస్తుంది, ద్వితీయ విభక్తి. దేనితో సాధన ఏమిటి? మూడోది సాధనం అంటాం. అది తృతీయ విభక్తి. సాధకతమం కారకం అనేటువంటి కారకం ఉంటుంది. నాలుగవది సాధనం అంటే కారకం అండి. సాధనం అంటే కరణం అండి. సాధనం అయినది అంటే వస్తువు, దాన్ని కారకం అంటారు. కారకం క్రియాన్వృత్యం సాధన అనేటువంటిది అనుకుంది. అట్లానే చతుర్థిలో సంప్రదానం అంటారు. ఇచ్చేది దేన్ని ఏదైతే ఇస్తున్నామో దానం దదాతి దానం. దేన్ని ఇస్తున్నాము అది ఎవరికి ఇస్తున్నామో వాళ్ళకి, దేన్ని కాదు ఎవరికి ఇస్తున్నామో వాళ్ళు ఎవరికైతే ఇవ్వబడుతున్నదో అది సంప్రదానం అంటారు. ప్రదానం చేసి సంప్రదాయం దాని పేరు, ఆ కారకం పేరు. దేని నుండి కింద పడుతున్నది అంటే అంటాము అది అపాదానం. షష్ఠికి ఏ విధంగా పేరు లేదు, సప్తకి మాత్రం అధికరణం అంటాం. దీని యందు, నీటి యందు, వాటి యందు పడ్డది, దేంట్లో పడ్డది కనుక అన్నిటికీ లింకులు ఉంటాయి. మనం ఇక్కడ ఈ ప్రశ్న ద్వారా వచ్చేటువంటిది ఏదైతే మన కేవలం కర్తృపదం తీసుకున్నప్పుడే ఆ కర్తృపదానికి ఏ భక్తులు మనం తీసుకోవాలి. దాదాపు మనం కర్తృపదాన్ని తీసుకుంటాం కనుక మిగతాదే అక్కడ మనకు పెద్ద అనఫిషియల్ అనమాట. అది ఎక్కువ తక్కువలు వాటిని బట్టి మనం ఎక్కువ ద్వివచనం వాడినా బహువచనం వాడినా అక్కడ పెద్ద ప్రధానం కాదు. లౌకికంగా మనం ఇది కుదురుతుందా లేదన్నప్పుడు దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. ఒక కంచాన్ని 9 కడగరు కనుక భోజన పాత్ర అని అంటే దాంట్లో ఒక వ్యక్తికి భోజన పాత్రలు ఇవ్వచ్చు, ఇద్దరికి ఇవ్వచ్చు, 10 మందికి ఇవ్వచ్చు. కనుక మీరు పాత్రాణి అని అన్నింటికి వాడినా పర్వాలేదు. ఒకవేళ సీతే ఒక ఏకవచనం ఏక పాత్ర ఉన్న తర్వాత ద్వివచన బహువచనాలు అనేక పాత్రలు చెప్పుకోవచ్చు. అంటే ద్వివచనం బహువచనం కానీ ఎట్లా చెప్పినా పర్వాలేదు. 9 మీరు చెప్పండి శాస్త్రి గారు. రామ తప్పు ఉంటుంది కానీ మీరు చెప్పండి. వాయిస్ మొబైల్ సరిగ్గా కొంచెం
నా వాయిస్ చిన్న, ఆయన వాయిస్ ఉమ్. రామ తైలపాత్రం ఘృతపాత్రం ఆనయ. రామనా? ఆ, ఆ, రామ ఆ, ఆ. మీరు చెప్పండి సార్, ఇది నాకు తప్ప. దాదాపు రామ తైలపాత్రం ఘృతపాత్రం ఆనయ అన్నారండి. అన్నింటి కూడా 9 ఏమి పెట్టుకోవడం కర్తపద వాడుకోవాలి అంతే కాదు. అది పెట్టలేదు. తైలపాత్రం ఘృతపాత్రం. నేను ఏం చేసేదంటే ఇంత క్రితం ఇవన్నీ అంటే ఈ పద్ధతిలో ఇంత క్రితం ఇవ్వలేదు నేను వాళ్ళకి ఇతర బ్యాచ్. ఇప్పుడు ఏం చేసేదంటే మొత్తం అన్ని కూడా కేవలం అనువాద ఇవి కూడా మీకు కూడా ఇచ్చాను అనువాదాలుగా. ఇవి అనువాదాలు ఇవి తొమ్మిది ఇచ్చిన వాక్యాలే గురుగారు, ఇవి ఇచ్చిన వాక్యాలు ఇవి. ఎందుకంటే నెక్స్ట్ వాటిలలో ఇచ్చిన అభ్యాసాలు చూస్తే ఎట్లా ఉందంటే అవి సప్తమి భక్తులు షష్ఠి సప్తములో పోతున్నాయి. అవి ఇంకా రాలేదు భక్తులను ఉద్దేశించి అంటే ఆపి అనువాదం చేయి ఈ విధంగా మనం మార్చు కనుక ఇవి వాటికి తగ్గట్టుగా అంటే విభక్తులు మన వచన తగ్గట్టుగా కొన్ని చోట్ల కనబడవు మనకు. కొన్ని చోట్ల ఇట్లాంటి ఇబ్బంది మనం చూసుకోవాలి. కర్తృకర్మ అనేటువంటి ఎట్లా చూసుకోవాలి కనుక అన్ని కూడా లోట్లకారాలే వచ్చాయి కనుక అన్నింటి కూడా 9 కలుపుకుంటూ ప్రధానంగా పెట్టుకోవాల్సింది. సరే, లోట్లకారాలు కర్తృపదాలు ఇది ద్వివచనం. ద్వితీయాలు సంబంధం లేదు. ద్వితీయాలు దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. రామ తైలపాత్రం ఘృతపాత్రం, అక్కడ క్రియాపదమే డౌట్ నాకు. తైలపాత్రం ఆనయ కరెక్టే మీరు రాసింది, ఆనయ కరెక్టే. ఆనయతం అన్నారు రెండోది. ఈ పాత్రలకు వచనకు సంబంధం లేదు అయ్యా. ఆ కర్మ పదాలు ఉన్నటువంటి తైల పాత్రలు ఎన్ని పాత్రలైనా ఆనయ అనేది మాత్రం ఏకవచనం. 9 ఏకవచనంగా. అది సరే, వివచనంలో వెర్బ్ని చెప్పేటప్పుడు ఎలా మార్చాలి క్రియని? రామ తైలపాత్రం మధ్యలో మనకు ఏమంటున్నాం కర్మ పదాలు అక్కర్లేదు. కర్తృపదము కేవలం అంతే తీసుకోవడమే. అది మార్చలేదు. ఆనయితం అనాలి, ఆనయితామ. అది ఆనయితం అంటే మీరు సేమ్ ఆనయతు ఆనయతాత్ అనేది ఆనయతాత్ మనం వాడతాము. ఆనయతు ఆనయతాత్ ఆనయ కాదు మధ్యప్రదేశ్ ఆనయతాత్ ఆనయత్తం ఆనయత. తం త ద్వివచనం గుర్తుపెట్టుకో. తమ్ అనేది ద్వివచనం, తా అనేది బహువచనం అంతే. రామ బహువచనం. రామ ఇప్పటివరకున్నటువంటి అన్ని లకారాలు అంటే ధాతులు వేరైనా వాడికి ఉన్నటువంటివన్నీ కూడా అంతే. తం త అనే తమ ద్వివచనానికి తా అనేది బహువచనం. రామ తైలపాత్రం ఘృతపాత్రం ఇక్కడ సార్ అంతవరకు చెప్పారు. రామ తైలపాత్రం ఘృతపాత్రం ఆనయతం మీరు పైన మొట్టమొదట రామం అనాలి గురుగారు. అది ద్వివచనం మార్చాలి కదా. రామం ఘృతపాత్రం ఆనయతం అనాలి. పెట్టుకోవాలి. తొమ్ అనాలి, యువం అనాలి, లేకపోతే రామం అనాలి అక్కడ. ఎందుకంటే ఈ కర్తృపదానికి ఎంతమంది అని మన పైన వస్తుంది కనుక అది తెలుస్తుంది కనుక అది పెట్టుకుని బాగుంటుంది. ఓకే మీరు అన్నట్టు ఆనయ బహువచనమా మీరు చెప్పేది? బహువచనం చెప్పినప్పుడు ఆనయత అనాలండి. వివచనం అయితే ఆనయతం, బహువచనం అయితే ఆనయత. అంతేనండి. నాకు కావాల్సిన పాయింట్ అది. ఫస్ట్ కర్త కూడా మార్చాలి గురుగారు. మీరు రామః రామౌ రామాహ అనాలండి, కర్త కూడా మార్చాలి. పాటిబండ్లవారు ఒక్కసారి వారిని కన్ఫ్యూజ్ కాకుండా ఒక్క మాట చెప్తాను. ఇప్పుడు మీరు రామ అని సంబోధన పెట్టుకుంటే అలాగే రామ అనే సంబోధన 3 చోట్ల పెట్టి గురువు గారు చెప్పేది ఏంటంటే త్వం యూయం అని పెట్టుకోమంటున్నారు ఒకటి. అవునండి, అవును చెప్పారు. దాన్ని కూడా వారికి ఇది అర్థమైందా? అయ్యా ఒకసారి నాకు అక్కడ డౌటేనండి నాకు. ఏం చేయండి అంటే రామ అనే సంబోధన ఒక్కడనే అంతే. ఇప్పుడు రామ అనే సంబోధన ఒక్కడనే అయినప్పటికీ కూడా అక్కడ మీరు కర్తను ద్వివచనంలోకి మార్చాలి కాబట్టి ఇప్పుడు ఇచ్చింది మొదట ఏకవచనంలో ఇచ్చారు కాబట్టి అది త్వం అనుకుని ద్వివచనంలోకి వచ్చేటప్పటికి దాన్ని యూఎం గా మార్చుకోండి అంతే. సర్వనామం పెట్టుకోండి. పెట్టుకోండి. ఇక్కడ నాకు డౌట్ అండి. ఒక రమ అనే ఆవిడ వంట చేస్తోంది. రమ మీ ఇద్దరు వంట చేస్తున్నారా అంటే తప్పులేదుగా. అది తప్పులేదు. ఇద్దరు ఒకళ్ళని పిలుస్తున్నారు, మీరు ఒకళ్ళని సంబోధిస్తున్నారు. అవును, ఒకళ్ళని సంబోధన.
సంబోధన కర్తలు ఒకళ్ళని, కానీ ఇక్కడ ఇద్దరు పని చేస్తున్నారు. ఏమంటున్నా ఇప్పుడు నేను ధనికొండ మహాశయ యూయం గచ్చత అంటే మీరందరూ వెళ్ళండి అంటాను. అది అది మీకు చెప్తున్నాను. అంటే మీ అందరితో వాళ్ళు తీసుకుని వెళ్ళాలన్నమాట. అయ్యా యూయం గచ్చత కాబట్టి అన్నప్పుడు అక్కడ మీరు వెళ్ళండి యువాం అని అంటే పెట్టుకొని, మీ మొత్తం గ్యాంగ్ అంతా మీరు వెళ్ళండి అని మేము చెప్తున్నాం. యువాం అని పెట్టుకొని, ఇప్పుడు మనం యువాం అని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు భోజన పాత్ర విషయంలోకి వచ్చేటప్పటికి భోజన పాత్రే అనొచ్చు, లేదా భోజన పాత్రాణి అనొచ్చు. అక్కడ అక్కడ కర్తతో కర్మకు సంబంధం లేదు. అంటే అది వచనం కేవలం క్రియలో మాత్రము తం తు అని మార్చుకోండి చివరి. అయ్యా సరే అండి. ఓకే. ఇప్పుడు చెప్పండి అయ్యా, మీరు ఒకసారి చెప్పండి. మాకు సందేహం పోదు. మా సందేహం తీర్చడానికి మీరు ఒకసారి చెప్పాలి, ధనికొండ వారు చెప్పాలి. ఇదే వాక్యం మళ్ళీ చెప్పండి అయ్యా అవధాని గారు. నాకు క్రియాపదం దగ్గర తప్పుతోందండి. ఏం లేదు, ఏం తప్పదు. ఇప్పుడు మీరు చెప్పండి. తప్పదు. ఒకటి ఏంటంటే త్వం పరివేశయ, అది త్వం పరివేశయతం, యూయం త్వం పరివేశయ యువాం పరివేశయతం, యూయం పరివేశయత. అంతే. దీంట్లో మీరు ఏం పాత్రలు పెట్టుకుంటారో పెట్టుకోండి. అది అది వచన బహుచన సంబంధం కర్మకు. అనలే ఇంకా మీరు ధనికొండ వారు. ఇదేమన్నా అవధానమా? అహం ఫలం ఖాదామి అన్నప్పుడు అహం ఫలాన్ని ఖాదాని అంటే తప్పింది. ఖాదామి అంటే తప్పింది కదా. నేను పళ్ళది ఎక్కువ తినకూడదా? నేను ఒకటే పడి ఏమున్నదా? నేను అనేది ఒకటే, బహువచనంలో ఉన్నప్పటికీ ఏకవచనంలో ఉండి తప్పేముంది అని. ఇప్పుడు అయితే ఒక్కటి అంటే ఏం లేదు, అంటే లౌకికంగా ఏమిటంటే ఒక పాత్ర కడమంటే మీరు ఒక పాత్ర అందరు కడగరు కదా. అందుకొరకు పాత్రలో బహువచనం చెప్పుకున్నాను. అంటే ఇక్కడ ఉదాహరణ వేరు. అంటే ఇది ఎక్సర్సైజ్ ఏనండి, మనం తర్వాత భాష మన ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. సంబోధనని ఏకవచనంలోనే ఉంచేయండి. 3 సంబోధన వరకు ఏకవచనం అంతే. అది తైల పాత్రం, ఘృత పాత్రం, ఇది ఇంకో పాత్ర పెట్టుకోండి. ధన్యవాదాలు. పాత్రం, మధుపాత్రం, ఆనయత, ఆనయతం, రైట్. ఆనయత్తు, ఆనయత, అంతే బహువచనం. ఓకే సార్. సుబ్బారావు మహాశయ అత్ర ఆగచ్చతి వా. ఇక్కడ సుబ్బారావుని 2లోగా మార్చేశానండి. సుబ్బారావు మహాశయ అత్ర సుబ్బారావు రామారావు అనొచ్చు. సరే, సుబ్బారావు మహాశయ అత్ర ఆగచ్చతః వా. అక్కడ ఇది కాదు కదా, లోట్లకారం కాదు కదా. అప్పుడు కర్తృపదాలు వాళ్లే కనుక అక్కడ ఏకవచన ద్వివచనాలు పెట్టుకోవాల్సినటువంటివి. కనుక ఇద్దరిని పెట్టుకుంటే ఇద్దరు పేర్లు పెట్టారు. ఓకే, అప్పుడు ఇద్దరు సుబ్బారావులు కావచ్చు. సుబ్బారావు, ఇద్దరు సుబ్బారావులు ఉండొచ్చు, తప్పే ఉంది. కరెక్టేనండి, రాసింది కరెక్టే. మీరు రాసింది కరెక్టే రాశారండి. రాసింది కరెక్టే అండి. సహజంగా ఉండడానికి సుబ్బారావు రామారావు అనొచ్చా? రామారావు మహాశయవు ఒకదికే సమాసం. రామలక్ష్మణులు సుబ్బారావు రామారావు మహాశయవు అత్ర ఆగచ్చతః వా. ఓకే. సుబ్బారావు రామారావు కృష్ణారావు మహాశయాః అత్ర ఆగచ్చతి వా. ఆగచ్చంతి వా. కరెక్ట్ రాశారు. రైట్ సార్. 40 మార్కులు. 40 చాలు. అయిపోయినాయి కదా. పాడుపడేవారు మీరు చెప్పండి సార్. అయిపోయింది, టైం అయిపోయింది. 9 అయింది సార్. 9 అయిందా? 9 అయిందండి. రేపు చూసుకుందాం మనం. 9 అయింది సార్. నా టైం లేట్ అయిపోయింది బాగా. పర్లేదు సార్. నేను ఎక్కడో ఎక్కువ వస్తున్నాను అనుకోండి. మీకు ఆ పెట్టే టైంలో కూడా నేను దాదాపు చేరుకుంటా అనుకున్నాను. ఇంకా చిన్న ఇది ఏంటంటే, ఇంత క్రితం మా గురువు గారి గురించి చెప్పడం జరిగింది. పిటిజి రంగాచార్యులు గారు. వారు చమత్కార శ్లోక అని ఒక పుస్తకం రాశారు. ఇక్కడ స్క్రీన్ చూడండి. నేను చూసాను. ఈ పుస్తకం చూడండి. అన్ని కూడా
ఇందాక మన కొరిడే గురువు గారు చెప్పినట్టు వార్తాక అనే దాని విషయంలో ఆ రెండు అర్థాలు ఉండేటట్లుగా ఉన్నాయి కదా, అలాంటివి ఇందులో కొల్లలుగా ఉంటాయి. చాలా పుస్తకం చమత్కార చదివితే బాగున్నాయి, మనం తీసుకొని పెట్టుకోవాల్సినటువంటి. ఇవన్నీ నేను అనుకుంటా ఇది సంఖ్యలు. రెండో ప్రింట్ కావచ్చు, ఇది నాకు మొదటి ప్రింట్ దగ్గర వేరే కలర్ లో ఉన్నట్టుండి ఆ, దగ్గర ఉంది, ఇద్దరికి ఎప్పుడు ధన్యవాదాలు. పుస్తకం చమత్కార శ్లోకాలు మనకు చాలా బాగా వస్తుంటాయి. అంటారు కదా ప్రహేళికలు వచ్చేసాయి. అట్లాంటి అటువంటి అవన్నీ ఉంటాయి. ఉన్నాయా? కటకవారి దగ్గర ఉన్నాయా ఇవి? ఆ? ఏ? మీ కటకం వారి దగ్గర ఉన్నాయండి ఇవి? ఇదిగో ఇది నా దగ్గర ఉంది, నేను చూపిస్తాను. ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి? మీరు పెట్టండి, దాంట్లో మా వాళ్ళ గురువు గారి దగ్గరే ఉంటాయి, లేకపోతే ఇదిగో బావిళ్ళ వారి దగ్గర నా ఉంటాయి. దగ్గర మా గురువు గారు రాసిన పుస్తకాల లింక్ అంతా ఉందండి, కావాలంటే పంపిస్తాను, గ్రూప్ లో పెడతాను, దాంట్లోకి వెళ్తే పుస్తకాలు వస్తాయి. ఆయన రాసిన పుస్తకాలన్నీ లింక్ పంపారు, ఆ లింక్ మీరు చూసుకోవచ్చు. ఈ బావిలో ప్రింట్ చేశారు, ఈ వాళ్ళు ఈ మధ్య ప్రింట్ చేశారు, అంతకుముందు వేరే వారే అది వేరే కలర్ లో ఉండేది. లింక్ లో ఉంటాయండి, అన్ని పుస్తకాలు లభిస్తాయి. మేము తర్వాత గ్రూప్ లో పంపుతాం. దాదాపు ఒక 1000 శ్లోకాలకి వెళ్ళే పుస్తకాలు, 1000 ఇంకెక్కువనే ఉన్నటువంటి పుస్తకం జోకంబాద్ ఉంది నా దగ్గర. అది 1000 కాదు అసలు, 8,000 నేను లెక్క పెట్టేది. అంటే అన్ని శ్లోకాలు మాత్రమే ఉంటుంది, వివరణ వ్యాఖ్యానం ఉండదు. అవసరం ఉంటే కింద టిప్పని ఉంటుంది. చాలా అంటే ఏ అవసరం తగ్గట్టు దాని తగ్గట్టుగా ఉన్నటువంటి చౌకంబ వాళ్ళ శ్లోకం అని ఇంత పెద్ద పుస్తకం ఉండదు. చాలా బాగుంటుంది శ్లోకాలన్నీ కూడా. సరే అండి, అందరికి కూడా నమస్కారం. పరిపాలయంతాం మలేష్యామః. గురుగారు క్లోజ్ చేసేయమంటారా మీటింగ్? గురుగారు గురుగారు మీటింగ్ క్లోజ్ చేస్తున్నాను.